హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న నార్మల్ బ్లౌజ్ కొలతలతో ప్రిన్సెస్ కటింగ్ ఎలా కటింగ్ చేయాలో పేపర్ మీద చూపిస్తాను చూడండి. ముందుగా మన దగ్గర ఉన్న ఏదైనా ఆది బ్లౌజ్ తీసుకోండి. ఈ నార్మల్ బ్లౌజ్ కొలతలతోనే ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేస్తానో చూడండి. ముందుగా ఇలా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ తీసుకుని ఇలా పొడవు ఎంత ఉందో చూసుకోండి. 14.5 ఉంది చూసారా, 14.5 ఉంది. ఇప్పుడు ఈ 14.5కి 1 ఇంచ్ కలుపుకొని 15.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ కలుపుకొని 15.5 పెట్టుకోవాలి. మనకు 14.5కి 1 ఇంచ్ కలుపుకొని 15.5 పెట్టుకోవాలి. ఇలా 15.5 పెట్టుకుని స్కేల్తో గీత గీసేసుకోండి. ఇలాగా గీత గీసుకున్న తర్వాత మనం పొడవు గీసేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా వేసుకుని ఈ సంఖ కుట్టు దాచి చూస్తే చెస్ట్ లూజ్ 21 వచ్చింది. ఇప్పుడు 21కి మనకి బ్యాక్ 21 వచ్చింది కానీ ఇంకో 21 కలిపితే ఫ్రంట్ కూడా 21 కావాలి కదా. ఆ 21 కలిపితే 42 వచ్చింది. అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపితే మనకు 42 వచ్చింది. ఈ 42ని మనం బ్లౌజ్ చెస్ట్ లూజ్ అంటాం. ఆ చెస్ట్ లూజ్ని ఇలా పెట్టుకోండి. అంటే మనకి ఇప్పుడు 42ని 4 భాగాలు చేయండి. 42ని 21 కదా, అందులో సగం 21 కదా, 42లో సగం 21లో సగం అంతా చూడండి. ఇలా 21 టేప్తో తీసుకుని ఎంత వచ్చిందో చూడండి. సగం 10.5. ఈ 10.5 చెస్ట్ లూజ్ ఇలా 10.5 పెట్టుకోండి. ఇలా 10.5 చెస్ట్ లూజ్ పెట్టుకుని ఇలా బాక్స్లో గీసేసుకోండి. ఈ 10.5కి 2 ఇంచెస్ కలపండి. 2 ఇంచెస్ ఖర్చు ఇలా ఖర్చు కలిపేసుకొని ఇప్పుడు మనకి షోల్డర్ ప్రిన్సెస్ కట్ అయినా మనం నార్మల్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెడతామో అంత పెట్టుకోవాలి. దీనికి నేను 6 ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను. 6 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటున్నాం. 6 ఇంచెస్ షోల్డర్ పెట్టి మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంతే సంక్ రౌండ్ కోసం కూడా పెట్టుకోవాలి. 6 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. ఆ 6 ఇంచెస్ మళ్ళీ సంక్ రౌండ్ కోసం పెట్టాను. ఇప్పుడు ఇలా గీసేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది, 42లోని 4వ వంతు 10.5. ఆ 10.5 ఇక్కడ పెట్టాను. ఆ 10.5కి 2 ఇంచెస్ ఖర్చు కలుపుకున్నాను. సరిపోయింది, 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు సంక రౌండ్ కోసం 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టుకుని ఇలా రౌండ్ తీసేయండి. ఇలా 1.5 రౌండ్ పెట్టేయాలి. ఇప్పుడు మనకు సంక రౌండ్ వచ్చింది చూడండి. ఇక్కడ పావు తక్కువ 3.5 ఉంది. అంటే పావు తక్కువ 2 గీతలు తక్కువ 4 ఇంచెస్. నేను 4 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ ఇక్కడ నెక్ పెట్టుకుంటాం. 4 ఇంచెస్ నెక్ 4 ఇంచెస్ నెక్ పెట్టాం కదా. ఒక 1 ఇంచ్ కలుపుకొని 4.5 పెట్టుకోవాలి. ఇలా 4.5 పెట్టుకుంటే 1 ఇంచ్, ఎందుకంటే కిందన పావించు మనం నడుము పట్టి కుట్టడానికి, పైన పావించు మెడ కుట్టడానికి. 4.5 పెట్టాను. 4 ఇంచెస్ వచ్చింది, 4.5 పెట్టాను చూసారా. ఇంకా 4.5 పెట్టుకున్న తర్వాత 3 ఇంచెస్ నెక్ రౌండ్ కోసం నెక్ రౌండ్. ఇప్పుడు షోల్డర్లోనే 6 ఇంచెస్ పెట్టాం కదా, అందులో సగం 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాం.
మీరు షోల్డర్ ఎంత పెట్టుకుంటే దానికి. ఇది 42 సైజ్ కాబట్టి 6 ఇంచెస్ 3 ఇంచెస్ నెక్ పెట్టుకుంటున్నాను. 42 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి. అదే మీరు 32 38 40 అలా అయితే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది మనం నెక్కి. కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 ఇంచు ఇక్కడ గీసుకోవాలి. ఇలా 1 ఇంచు గీసుకుని ఇలా చిన్న రౌండ్ ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసి ఇప్పుడు కటింగ్ చేసేయండి. ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ ఎప్పుడు బ్యాక్ ఓపెన్ పెడితే బాగుంటుంది కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఇలాగా ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెట్టి కుడతాను. ఇలా ఇంకో పేపర్ తీసుకోండి. ఇలా పేపర్ తీసుకుని మడత మీద ఉండేలా చూసుకోండి. చూసుకుని ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేయండి. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇది ఎలాగుందో అలా గీసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసి ఈ బ్లౌజ్కి ఎంత ఉందో నెక్ చూద్దాం. ఉక్సులు పట్టి వైపు తీసుకుని నెక్ ఎంత ఉందో చూద్దాం. 7 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు 7 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 7 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 7.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ పైన మనం భుజం కుడతాం కదా, మనకు రెడీ అయ్యేసరికి 7 ఇంచెస్ వస్తుంది. 7.5 పెడుతున్నాను. ఇలా 7.5 పెట్టుకుని అంటే మనకి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. మీకు 6 వచ్చింది అనుకో 6.5 అలా ఎంత వస్తే మనకు నెక్ అంతకు ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి. నాకు 7 వచ్చింది 7.5 పెట్టుకున్న తర్వాత చూసారు ఇక్కడ తేడా వచ్చింది. ఇలాగా 3 ఇంచెస్ రౌండ్ తిరిగేలా పెట్టుకోండి. ఇలాగా 3 ఇంచెస్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరగడం కోసం 1 ఇంచ్ పెడుతున్నాను. ఇలా 1 ఇంచ్ పెట్టుకుని కార్నర్లో ఇలా గీత గీసుకుని ఇలాగా రౌండ్ ఇచ్చాను. ఇప్పుడు ఇది కూడా అంతే. మనం ఎంత పెట్టుకున్నాం 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్లో చూసుకోండి. ఇలా 6 ఇంచెస్లో చూసుకుని ఇక్కడ నుంచి ఈ రౌండ్ పైనుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని ఇలాగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలా గీసేసాం కదా. ఇప్పుడు ఎలాగుందో అలా కటింగ్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇలా 3 ఇంచెస్ వచ్చేలా చూసుకుని ఈ 3 ఇంచెస్ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ చూసారా. ఇలా 3 ఇంచెస్ ఉండేలా చూసుకుని మళ్ళీ ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్, ఈ 3 ఇంచెస్ పెట్టుకుంటే షేప్ కూడా బాగా వస్తుంది కాబట్టి నేను 3 ఇంచెస్ పెడుతున్నాను.
ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టుకుని దీనికి 1.5 ఇంచు, 3 ఇంచెస్లో సగం 1.5 కదా, ఆ 1.5 ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఈ 1.5 దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకోండి. ఒక 2 గీతలు తక్కువ 5 ఇంచెస్ ఉంది. ఈ 1.5 దగ్గర నుంచి చూడండి 4.35 ఉంది. ఈ 4.35 వరకు ఇలా పెట్టుకోండి ఒక గీత. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 3 ఇంచెస్ తీసాం కదా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇలా 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ చూసుకోండి. ఇలా తిన్నంగా ఒక గీత గీసుకోండి. 1.5 ఇంచ్ చూసారా, 1.5 ఇంచ్, ఇక్కడ కూడా 1.5 ఇంచ్, ఇలా 1.5 ఇంచ్ తిన్నంగా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ పైన భుజం దగ్గర నుంచి పెట్టుకోండి. భుజం దగ్గర నుంచి ఎవరికైనా 10 ఇంచెస్ పెడతాను, ఎవరికైనా 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 10 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుని పైనుంచి చూసుకోవాలి. ఎప్పుడైనా మనం చెస్ట్ పాయింట్ పైనుంచి చూసి 10 ఇంచెస్ పెడుతున్నాను చూసారా, ఇలా 10 ఇంచెస్ పెట్టుకుని ఈ 10 ఇంచెస్ దగ్గర ఈ మధ్యన పాయింట్ పెట్టుకున్నాం, 1.5 పాయింట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ దగ్గరికి ఇలా గీసేయాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా ఇక్కడ 1.5 ఇంచ్ తిన్నంగా గీసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచ్కి ఇలా గీసేయాలి. ఇలా 1.5 ఇంచ్ గీసుకున్న తర్వాత ఇలా గీసేయండి. చూసారా, ఇలా గీసుకున్నారా, ఇలా గీసుకున్న తర్వాత సంఖ దగ్గర ఇలా నెమ్మదిగా ఇలాగా ఇలా చిన్నది ఇక్కడ నుంచి ఇలా కలిసిపోయారు, ఇలాగా రౌండ్ ఇవ్వండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. స్మాల్ సైజ్ అయితే 2.5 తీసుకోండి, లేదా 3 ఇంచెస్ తీసుకోండి. ఇది 42 సైజ్ కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకోవచ్చు, 3 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇది 3 ఇంచెస్ పెట్టుకుంటే షేప్ బాగా వస్తుంది కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే 2.5 కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైతే 2.5 అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇలాగా కలిపేయండి. ఇలా కలిపేస్తే ఇప్పుడు మిస్ కట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, కటింగ్ చేసి చూపిస్తాను. ఈ 2 ఇంచెస్ తీసుకోండి, ఖర్చు కదా. ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు వచ్చాక ఇలా కటింగ్ చేసుకో. ఇప్పుడు ఈ మధ్యలో ఇలా కటింగ్ చేసేసుకుంటే ఉక్సులు పెట్టి ముందున పెట్టుకోవచ్చు. లేదు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలంటే బ్యాక్ సైడ్ ఉక్సులు పెడతాను కాబట్టి నేను ఫ్రంట్ మధ్యలో కటింగ్ చేయట్లేదు. అదే మీకు ఫ్రంట్ ఉక్సులు కావాలంటే ఇలా మధ్యలో కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ రెడీ అయిపోయింది. బ్యాక్ ఎలా కటింగ్ చేసుకున్నాం, ఫ్రంట్ కూడా అలా కటింగ్ చేసుకుని ఇలా ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మన దగ్గర నార్మల్ బ్లౌజ్తోనే మనం ప్రిన్సెస్ కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ కోసం మనం బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో చూసుకోండి. 6.5 ఉంది. ఈ 6.5కి 1 ఇంచ్ కలుపుకొని 7.5 పెట్టుకోండి. 1 ఇంచ్ ఖర్చులు కావాలి కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని ఇలా 7.5 పెట్టుకుని ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు చేతి లూజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేతి లూజ్ ఎంతో చూసుకోండి.
7.5 ఉంది. ఈ 7.5ని ఇక్కడ పెట్టేసుకోండి. 7.5 ఈ చేతి లూజ్ ఉంది. ఇలా 7.5 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ కటింగ్ని ఇలా బ్యాక్ కటింగ్ తీసుకుని ఇక్కడ నుంచి ఎలా ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా ఈ రౌండ్ని కొలవండి. 9.5 వచ్చింది. 9.5 2 ఇంచెస్ ఖర్చులు. 9.5 2 ఇంచెస్ ఖర్చు 9.5 9 10 11.5 మొత్తం 11.5 వచ్చింది. 11.5 వచ్చింది కదా. 11.5లో 1 ఇంచ్ తీసేయండి. పైన భుజం కొడితే హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి ఇంక మనకి 1 ఇంచ్ పోతుంది. అక్కడ అటు హాఫ్ ఇంచ్ పోతుంది. భుజం కుడితే హాఫ్ ఇంచ్ పోతే ఇంకా 1 ఇంచ్ పోతుంది. ఆ 1 ఇంచ్ పోయిన తర్వాత మనకి ఇంకా 10.5 పెట్టుకోవాలి. అంటే 1 ఇంచ్ మనకి ఎంత వస్తే అందులో 1 ఇంచ్ తీసేయాలి. నాకు 11.5 వచ్చింది. 1 ఇంచ్ తీసేసి 10.5 పెట్టుకుంటున్నాను. ఇలా 10.5 పెట్టుకుని ఇలా ఒక గీత గీసేసుకో. ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఈ 10.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ చూడండి. ఇలా 3 ఇంచెస్ డౌన్ చేసుకోండి. ఎవరికైనా 3 ఇంచెస్ రౌండ్ కోసం తీసుకుంటే సరే. 3 ఇంచెస్ డౌన్ చేసి 3 ఇంచెస్ డౌన్ చేసాం కదా, ఈ 3 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ ముందు గీసేసుకోండి. ఇలా 2 ఇంచెస్ గీసేసుకున్న తర్వాత ఈ కింద మనం లూజ్ పెట్టుకున్నాం కదా, ఈ లూజు ఈ ఖర్చు ధర ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఇలా కిందన 2 ఇంచెస్ ఉండేలా చూసుకుని ఇలా కలిపియండి. ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ రౌండ్ తిరగడం కోసం 2 ఇంచెస్ పెట్టి ఇలాగా ఇలా రౌండ్ ఇచ్చేయాలి. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. మీ ఆది బ్లౌజ్తోనే ప్రిన్సెస్ కట్ ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఆది బ్లౌజ్ కొలతలతో ఇలాగ ప్రిన్సెస్ కటింగ్ చేయండి. నేను చూపించిన విధంగా కటింగ్ చేసి చూడండి. ఈ ప్రిన్సెస్ కటింగ్ని బ్లౌజ్ పీస్ మీద ఎలా పెట్టి కటింగ్ చేయాలో నాకు చూపిస్తాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.